గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రానికి ఓవర్సీస్లో $1.6 మిలియన్ పైగా గ్రాస్ వసూలైంది. అంటే మన రూపాయల్లో 10 కోట్లకు పైగానే గ్రాస్ వచ్చింది. అంటే షేర్ 5 కోట్ల పై మాటే అన్నమాట. ఇంత పెద్ద హిట్ ఇచ్చిన బాలయ్య తదుపరి చిత్రం మార్కెట్లో ఖచ్చితంగా క్రేజ్ ఉండాలి. కానీ పైసా వసూలు చిత్రానికి ఓవర్సీస్లో రేట్ పలకలేదు. పోటీ లేని వాతావరణంలో వస్తున్నా కానీ శాతకర్ణి క్రెడిట్ దీనికి ఇవ్వడానికి అక్కడ బయ్యర్లు నిరాకరించారు. దీంతో 2 కోట్ల లోపే పైసా వసూలు డీల్ సెటిల్ అయిందని టాక్ ఉంది. దీనికి కారణం పూరి జగన్నాథ్ రీసెంట్ ట్రాక్ రికార్డేనట. టెంపర్ మినహాయిస్తే అతని రీసెంట్ చిత్రాలకు ఓవర్సీస్లో కనీసం ప్రింట్లు పబ్లిసిటీ ఖర్చులు కూడా తిరిగి రాలేదు. బాలకృష్ణ గత చిత్రానికి క్రిష్ ఫ్యాక్టరీతో పాటు చారిత్రక చిత్రం అనే అడ్వాంటేజ్ తోడైందని, పూరి తీసిన సగట్ మాస్ సినిమాలకి యుఎస్లో డాలర్లు రాలవని బయ్యర్లు తేల్చి చెప్పడంతో ఇక వారితో బేరాలు ఆడలేక స్వయంగా విడుదల చేసుకునే రిస్క్ తీసుకోలేక వచ్చిన దాంతో సరిపెట్టుకున్నారని భోగట్ట. ఒకవేళ పూరి సర్ప్రైజ్ హిట్ ఇస్తే మాత్రం తక్కువ రేటు కొన్న డిస్ట్రిబ్యూటర్లకి జాక్పాటాయి. ఇంత తక్కువ కూడా తిరిగి రాబెట్టుకోలేకపోతే పూరి తదుపరి చిత్రాలకి బయ్యర్లు దొరకడం కష్టమే. సో పూరి జగన్నాథ్ ఇమేజ్తో బాలయ్యకి డ్యామేజ్ అని ఇండస్ట్రీలో ఒక వార్త హల్చల్ చేస్తోంది.